హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఏ రెసిపీతో వచ్చారో అనుకుంటున్నారా? ఇంట్లోన కొబ్బరి ముక్కలు ఉన్నాయి, అందుకని నేను కొబ్బరితోని రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. నేను చాలాసార్లు చేశాను, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించాలి అనుకుంటున్నానండి. మరి చూసేస్తారా? మరి ఎలా ఏంటో మరి చూసేయండి. కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కష్టంగా ఉంటుంది కదా అని నేను మిక్సీ జార్లో వేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు చేసి కూరలాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నానండి, చిన్న మిక్సీ జారు. ఇందులోకి వేసుకొని దీన్ని నిండగా వచ్చాయి కదా, ఇప్పుడు మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి. మిక్సీ చేసి కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసేసానండి. కొబ్బరి కూరగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక కళాయి తీసుకున్నానండి, అది హీట్ ఎక్కుతుంది. ఈ హీట్ ఎక్కినలోపు గీ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కళాయి బాగా హీట్ ఎక్కిపోయింది. ఈ కొబ్బరి తురుము చూసారు కదా, దీనికి సరిపడినంత రవ్వ వేసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ వేస్తున్నానండి. దాంతోపాటు పావు వంతు ఇంకా వేస్తున్నాను. బాగా కలర్ చేంజ్ అయినంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. ఇలానే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిపోతుంది ఈ 10 మినిట్స్లోన. బాగా ఫ్రై అయిపోయింది చూసారా, కలర్ చేంజ్ అయ్యింది లైట్గా. మరీ ఎక్కువగా అవ్వకూడదండి, కింద మాడిపోతుంది. అందుకని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోన కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టు, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కానీ హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టకూడదు. ఈ నూకకి ఇంత తురుము పడ్డది చూసారు కదా, గ్లాసం పావు రవ్వకి 1.5 చెక్కలు. పెద్దదైతే ఏదైనా 1.5 చెక్క పట్టిందండి. ఒక కొబ్బరికాయ మీద హాఫ్ చెక్క పట్టింది నాకు. బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యింది కదండి. కదండి గ్లాసం పావు రవ్వ వేసాను. ఆ రవ్వకి గ్లాసుడు పంచదార వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. పంచదార కరిగినంత వరకు ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై అవ్వాలి. పంచదార బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలాచి దంచుకొని వేసుకుంటున్నాను. వేసానండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఇయ్యాలండి. ఆఫ్ చేసేసానండి. ఇది ఇప్పుడు చల్లగైనంత వరకు ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం చల్లగయింది. ఇప్పుడు ఈ టైంలోన కొంచెం మిల్క్ వేద్దామండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మిల్క్ ఎందుకు వేస్తున్నాము అంటే ఈజీగా ఉండలు అవ్వడానికి, బాల్స్ లాగా ప్రిపేర్ అవ్వడానికి ఈ మిల్క్ వేసామండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. తాలింపు ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులోన
కొంచెం గీ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నానండి. మెల్ట్ చేస్తున్నాను. మొదటిగా కాజు బాదం వేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇదే టైంలో కిస్మిస్ కూడా వేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పైకి కిందకి బాగా మిక్స్ చేయాలి. ఇది కొంచెం మీడియంగా కూల్ అయ్యాక అప్పుడేమొచ్చి వండలుగా చుట్టుకోవాలండి. కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వండలుగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజులో చుట్టుకోవచ్చండి. చూసారండి, ఈ విధంగా చుట్టుకుంటాను. చుట్టుకున్న తర్వాత వచ్చి చూపిస్తాను. ఉండలుగా చుట్టేసానండి. ఈ బాల్స్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఒక 1 అవర్ పాటు బయటే ఉంచేస్తాను. ఇది ఒక 1 అవర్ పాటు బయట ఉంచితే ఇవి కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కదండి, కొంచెం గట్టి పడతాయి. 1 అవర్ పాటు అయితే సరిపోతుంది. ఈ 1 అవర్ పాటు ఇలానే ఉంచేస్తాను. ఆ తర్వాత బాక్సుల్లోకి వేసుకోవచ్చండి. ఈజీగానే ఉంది కదండి ఈ రెసిపీ. చిన్నపిల్లల సహితమైన ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి. ఇది నేను ఎప్పుడూ చేసే రెసిపీయే కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎప్పుడు చేసే విధంగానే ట్రై చేశాను కాబట్టి చాలా చాలా బాగుంటాయి. అస్సలు పిల్లలు వదలకుండా తింటారండి. చాలా మంచిది, చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.